కొంతమంది బీసీ నాయకులు కూడా ఎవరైతే మాధవరెడ్డి అయినట్టు ఆయన కేసు వేసిండో ఆయనకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు రాజ్యాంగం తెలుసా, రాజ్యాంగం చదువుకోండి అని చెప్పేసి వీళ్ళపైనే వెటకారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం మాధవరెడ్డి. నిజంగా రాజ్యాంగం ఏం చెప్తుంది సార్ ఈ 50% విషయంలో? అసలు రాజ్యాంగం అసలు మాధవరెడ్డే సరిగా లేదు. ఎందుకనంటే ఆర్టికల్ ఏదైతే 243D 243T ప్రకారం కనుక వాళ్ళు చదివినట్లయితే అసలు ఇది రాష్ట్రాలు ఎంత శాతమైన రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు వచ్చిన తీర్పు విద్యా ఉద్యోగ రంగాల్లో 50% సీలింగ్ గురించి, స్థానిక సంస్థల గురించి కాదు. వీళ్ళకి అవగాహన లేదు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కోర్టు పోవటం అలవాటు పడ్డారు. కాబట్టి వీళ్ళు పోవటానికి అవకాశం ఉంది. కానీ ఎవరైనా అగ్రకులాలు పోతారా, ఎవరు పోతారా, పోవటానికి అవకాశం ఉంది. కాదనలేం, వాళ్ళ స్వేచ్ఛను కాదనలేం. కానీ కోర్టు తీర్పులు దీనికి ఎట్లా ఇవ్వాలి అనేది కోర్టుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు సరి అయినటువంటి డేటా తీసుకొని కోర్టులు క్షుణ్ణంగా పరిశీలించి ఒక తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కోర్టులు కూడా వేగ్గా తీర్పులు ఇస్తే ఇంకా దీన్ని 8వ తారీఖు నాడు పోస్ట్ పోన్ చేసింది కేసు వాదనలు వింటామని చెప్పేసి. ఒకవైపు కేసు వేసిన అతను రెడ్డి, అవును, ఇక్కడ ప్రభుత్వం నుండి వాదిస్తున్న ఆయన రెడ్డి, ఆ కేసు వేసిన ఆయన తరపున వాదిస్తున్న ఆయన రెడ్డి, అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కూడా రెడ్డి. ఎట్లా చూసుకోవచ్చు సార్ ఇది? బీసీలకు నిజంగా న్యాయం జరిగే సందర్భాలు ఉంటాయంటారా? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పటం జరిగింది, ఈ వ్యవస్థలో ఎటు తిరిగినా కులము అనే పెనుభూతము ఎదురవుతూనే ఉంటుందనేది. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ ఎటువైపు తిరిగినా వాళ్ళే ఉంటారు. కింది వర్గాలకు ఇప్పటిదాకా అసలు ప్రాతినిధ్యం లేదు కదా. ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, లేకపోతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బ్యూరోక్రసీ నిండా వాళ్ళే ఉన్నారు కదా. కాబట్టి ఎటు తిరిగినా వాళ్ళే కనిపిస్తారు. ఇంకా దాన్ని కాదనలేం. కాకపోతే రాజ్యాంగాన్ని ఓడగొడుతున్నారు. మేము అనేది ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను కూడా దాన్ని వేరే రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం ద్వారా రాజ్యాంగమే ఓడించబడుతుంది అనేది. బడుగు బలహీన వర్గాల విషయానికి వచ్చినప్పుడు దాన్ని సరిగా అమలు చేయకుండా ప్రతి వ్యవస్థ అడ్డుపడుతుంది. అసలు రాజకీయ పార్టీలే అడ్డుపడుతున్నాయి. ఫస్ట్ రాజకీయ పార్టీలను ఏదో రకంగా ప్రభావితం చేసి వాళ్ళని మెప్పింపజేసి ఒక జీవో తీసుకొస్తే కోర్టులు అడ్డుపడుతున్నాయి. కోర్టుల నుంచి ఏదో రకంగా డేటా తీసుకొని వస్తే బ్యూరోక్రసీ అడ్డుపడుతుంది. 3 వ్యవస్థలు దాటాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీల సమాజము 3 వ్యవస్థలు దాటాల్సి వస్తుంది. ఏదన్నా ఒక ఫలితం పొందాలి అని అంటే ఈ 3 వ్యవస్థలు ఆటంకంగా మారుతున్నాయి. 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి కొనసాగటము అనేది దురదృష్టం. నిజంగా భారతదేశంలో ఒక కింది వర్గాల పక్షాన ఏదన్నా న్యాయం జరగాలి, ఏదన్నా ఒక నిర్ణయం చేయాలి, అరాకొర ఎట్లాగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాతినిధ్యం నిజంగానే కుప్పలుగా ఉండి విపరీతంగా ఉంటే అడ్డుకట్టేయటానికి అవకాశం ఉంది. ఏమీ లేని వర్గాలకు, బలహీనంగా ఉన్న వర్గాలకు వాళ్ళు ఏదో రకంగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవటము అనేది నిజంగా ఇది చాలా దురదృష్టం. ఈ వ్యవస్థలోనే చూస్తున్నాం. వేరే దేశాలలో ఎక్కడ ఈ రకంగా న్యాయ వ్యవస్థ అట్టడుగు వర్గాల కోసం ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పరిస్థితులు లేవు. కానీ ఇది భారతదేశం ఇది ఇట్లాగే కొనసాగుతుందా? దీని మీద మార్పు తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య కాలంలో కూడా అంటే గతంలో 2007లో మీ పార్టీ రాజాధికార పార్టీ ఉంటే టీఆర్పీ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా పెట్టిర్రు, దానికి మద్దతుగా ఉన్నారు. అట్లాంటి అనేక పార్టీలు ఏకతాటి పైనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ విడివిడిగా ఎంతకాలం పోరాటం చేస్తారు? ఈ బీసీలు తెలిసిన మేధావులు కూడా అందరూ దూరం ఉండి పనిచేస్తే ఎంతవరకు పోరాటం చేస్తారు? ఇప్పుడు ఇది నిరంతరం జరుగుతున్నది. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజము అనేది 85% ఉంది. 85%లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇజము, ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క దృక్పథం ఉండటం సహజం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భిన్న సంఘాలు, భిన్న పార్టీలు వస్తూ ఉంటాయి. గతంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్పిఐని స్థాపించడం జరిగింది. ఇంకా 1952కు వస్తే ఆయన ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు. 1936కు వస్తే ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టిండు. తర్వాత చనిపోయే రోజులలో అందరి కోసమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టడం జరిగింది. తర్వాత బిఎస్పి వచ్చింది, తమిళనాడులో వచ్చినాయి. ఇట్లా రాష్ట్రంలో వేరు పార్టీలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా నేను అనుకుంటాను బిఎస్పి తర్వాత 2007లో నేను రాజ్యాధికార పార్టీని ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించి నేను రాజీనామా చేసి, నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను అప్పుడు రంగంలోకి దిగటం జరిగింది. అంతకుముందు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక పెద్ద సంస్థను పెట్టించి బీసీలలో ఈ పూలే ఈ భావజాలాన్ని, రాజ్యాధికారము అనే భావజాలాన్ని కాంశీరామ్ గారు అంబేద్కర్ యొక్క ఐడియాలజీని తీసుకుపోయింది నేనే. తీసుకుపోయి దాన్ని ఏంటంటే బీసీలను సమీకరించడానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది. ఆ పేరునే రామకృష్ణయ్య గారు పార్టీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రామకృష్ణయ్య గారు నా ఎమ్మటి ఒక 4-5 నెలలు అప్పుడు తిరిగి ఉంటాడు. తిరిగితే దాన్ని ఆ బీసీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా
చాలా సభలు దాదాపు 5,000 5,000 రాష్ట్రంలో విపరీతంగా మారుమోగిపోయింది అప్పుడు. మొత్తం బాగా కింది స్థాయి వరకు కూడా తీసుకొని పోయినాం. ఆ కదలికను బట్టి ఆయన ఏందనంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ బాగుంటే బాగుంటుంది అనేది ఆయన అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. మొదట అందులో నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేయటం జరిగింది. అంటే